మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారి సినిమా బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు తన స్టామినాను మరింత బలంగా నిరూపిస్తోంది. రిలీజయ్యి 11 రోజులు పూర్తయినా కూడా ఈ సినిమాకు ఉన్న జోరు ఏమాత్రం తగ్గలేదు. సాధారణంగా ఏ సినిమా అయినా రెండో వారం వచ్చేసరికి డే టు డే కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ ట్రెండ్ పనిచేయడం లేదు. 11వ రోజు కూడా థియేటర్ల వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ సందడి కనిపించింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, పెద్దలు కలిసి థియేటర్లకు రావడం ఈ సినిమాను లాంగ్ రన్ విన్నర్గా మార్చుతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా 11వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 17 నుంచి 19 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇందులో ఎక్కువ వాటా తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద దాదాపు 10 నుంచి 11 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ముందుగా నైజాం ఏరియాను తీసుకుంటే హైదరాబాద్ సిటీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రధాన సెంటర్లలో సినిమా బలంగా నిలబడింది. నైజాం ఏరియాలో 11వ రోజు దాదాపు 4.1 నుంచి 4.3 కోట్ల గ్రాస్ వచ్చింది. హైదరాబాద్లోని మల్టీప్లెక్స్లలో మధ్యాహ్నం, సాయంత్రం షోలు మంచి ఆక్యుపెన్సీతో నడిచాయి. సింగిల్ స్క్రీన్స్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా 40-50% ఆక్యుపెన్సీ కనిపించింది. నైజాంలో ఈ సినిమా ఇప్పటికీ రోజుకు 4 కోట్లకు పైగా తీసుకురావడమంటే ఇది ఎంత బలంగా రన్ అవుతోందో అర్థమవుతోంది. ఆంధ్ర ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు పూర్తిగా ఓన్ చేసుకున్నారు. 11వ రోజు ఆంధ్ర ఏరియాల్లో కలిపి సుమారు 4.8 నుంచి 5 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మారిపోయింది. చిన్న పట్టణాలు, బీ సెంటర్లలో కూడా మధ్యాహ్నం, సాయంత్రం షోలు బాగానే నడుస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సీడెడ్ ప్రాంతాల విషయానికి వస్తే కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు బార్డర్ ఏరియాల్లో కూడా సినిమా నిలకడగా రన్ అవుతోంది. 11వ రోజు సీడెడ్లో దాదాపు 1.6 నుంచి 1.8 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ ఏరియాల్లో మాస్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి చోట్ల కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలబడటం విశేషం. బాలయ్య, పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాల్లో చిరంజీవి సినిమా మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల మొత్తం కలిపి చూస్తే 11వ రోజు దాదాపు 10.5 కోట్ల గ్రాస్ ఈ సినిమా ఖాతాలో పడింది. ఇది ఒక 11వ రోజు సినిమాకు చాలా పెద్ద నంబర్. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఈ రోజు సుమారు 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ వచ్చింది. యూకే, ఐర్లాండ్లో కలిపి దాదాపు 1.2 కోట్లు, ఆస్ట్రేలియాలో సుమారు 80 లక్షలు, మిడిలీస్ట్ ప్రాంతాల్లో 80 నుంచి 70 లక్షల వరకు వచ్చింది. మొత్తం ఓవర్సీస్ కలిపి 11వ రోజు సుమారు 6 నుంచి 7 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా. ఇండియా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా నిలకడగా రన్ అవుతోంది. కర్ణాటకలో సుమారు 80 లక్షలు, తమిళనాడులో 30 లక్షలు, కేరళలో 20 లక్షలు, మిగతా రాష్ట్రాల్లో కలిపి మరో 40 నుంచి 50 లక్షలు వచ్చింది. ఇండియా, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి దాదాపు 1.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ అన్ని ఏరియాలను కలిపి చూస్తే 11వ రోజు వరల్డ్ వైడ్ టోటల్ 17 నుంచి 19 కోట్ల గ్రాస్కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సుమారు 280 నుంచి 290 కోట్ల గ్రాస్ రేంజ్ను టచ్ చేసినట్లు ట్రేడ్ అంచనా. ఈ నంబర్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేవలం ఓపెనింగ్ వండర్ కాదు, ఇది పూర్తిగా లాంగ్ రన్ ఫిల్మ్. ప్రతిరోజు థియేటర్లకు కొత్తగా వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాను ముందు నడిపిస్తున్నారు. ముఖ్యంగా లేడీస్కు కనెక్ట్ అయిన కామెడీ, ఎమోషన్ ఈ సినిమాను రోజులు గడిచే కొద్దీ మరింత బలంగా చేస్తోంది. 11వ రోజుకు ఈ స్థాయిలో వసూళ్లు రావడమంటే రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా రోజుకు 10 కోట్లకు పైగా తీసుకురావడానికి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతి రేస్లో ఇది కేవలం విజేత మాత్రమే కాదు, ఈ ఏడాది టాలీవుడ్లోనే ఒక బెంచ్మార్క్ మూవీగా నిలిచే దిశగా దూసుకు